నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రాగడపనే గ్రామం, త్రిపురారం మండలం రాగడపనే గ్రామంలో మనం ఉన్నాము. ఇది పూర్తిగా ఆయకట్టు కింద వస్తుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉంటుంది నల్గొండ జిల్లాలో. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ నీటి ఆధారము ఉన్నది అనే ఆశతో రైతులు వేసుకున్నటువంటి పంట ఇది. ఈ చూస్తూ ఉన్నాం, ఈనింది ఇప్పటికే పంట ఈనినటువంటి దశ, చివరి దశ అన్నట్టు. ఈ చివరి దశలో ఈ యొక్క మనం చూస్తున్నాం, నీరు పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితులలో ఇది ఇక చేతికి వచ్చినటువంటి పంట పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పాలకులు ఇప్పటికే నాగార్జున సాగర్ నీటి నుండి ఇప్పుడు నీరు ఇక్కడ లేకపోయినప్పటికీ రెండవ క్రాప్కు రావట్లేదని హాలిడేను ప్రకటించినప్పటికీ ఇక్కడ నీటి ఆధారము, అదేవిధంగా బావులు, బోర్లు ఉంటాయనే ఆశాభావంతో రైతులు ఈ పంటలు అయితే వేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ పూర్తిగా నీటి జలాలు మొత్తం కూడా ఇక్కడ కనీసం తాగునీరు కూడా వదిలిపెట్టకపోవడంతో ఇక్కడ నీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. భూగర్భ జలాలు మొత్తం కూడా ఇంకిపోవడంతో ఈ వరి పొలాలన్నీ కూడా పూర్తిగా ఎండిపోయినటువంటి దృశ్యాలు మనము చూడొచ్చు. పూర్తిగా ఈనిన దశ, చివరి దశ అన్నట్టు ఇది. దాదాపు ఇంకా ఒక వారం, ఒక్క తడి గాక రెండు తడులు గాక నీరు వచ్చినట్లయితే ఈ పంట పూర్తిగా చేతికి వచ్చేది. కానీ పెట్టుబడులు పూర్తిగా అయిపోయినటువంటి దశ ఇది. చేతికి రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఈని ఒడ్లు కూడా గింజలు అయినటువంటి ధాన్యము ఇటువంటి పరిస్థితుల్లో ఎండిపోతున్నాయి పూర్తిగా. ఇది రైతుకు ఎంతో తీవ్రమైనటువంటి నష్టాన్ని చెవి చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు ఆలోచించి వీరికి నీటి చివరి తడిగా ఇప్పుడు గ్రామాలలో పూర్తిగా నీటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశం ఉంది, తాగునీటి కూడా. ఆ తాగునీటి ద్వారానైనా ఉన్నటువంటి చెరువులు, కుంటలు నింపినట్లయితే భూగర్భ జలాలు వచ్చి పంటలకు నీరు ఇవ్వకుండా భూగర్భ జలాలతో ఈ పంటలు పండే అవకాశం ఉంది. ఈ వారం రోజుల్లో లోపే ఈ 2-3 రోజుల్లో ఎడమకాలకు నీటిని ఇవ్వాలని రైతులైతే కోరుతూ ఉన్నారు.